स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे मां श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगण ललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति स्तुति कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनो नामने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय 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 हरे कृष्ण हरे कृष्ण భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాస్కి చేసిన భక్తులందరికీ కూడా గుల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈ రోజున మనము శ్రీమద్ భాగవతము మరి 3వ స్కందము 25వ అధ్యాయము 34వ శ్లోకం ఈరోజు మనము చెప్పుకుందాము. नैकात्मतां मे स्पृहयन्ति केचिन् मत्पादसेवाभिरता मदीह ये अन्योन्यतो भागवताः प्रसज्य सभाजयन्ते मम पौरुषाणि नैकात्मतां मे स्पृहयन्ति केचिन् मत्पादसेवाभिरता मदीह ये अन्योन्यतो भागवताः प्रसज्य
సభాజయంతే మమ పౌరుషాని సభాజయంతే మమ పౌరుషాని నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాదసేవాభిరతా మదీహ మత్పాదసేవాభిరతా మదీహ ఏ అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య ఏ అన్యోన్యతో భాగవతా ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని సభాజయంతే మమ పౌరుషాని ఎవరు చెబుతారు? నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాదసేవాభిరతా మదీహ ఏ అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని నైకాత్మతా మే స్వహయంతి కేచిన్ నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్సదనేవ భారత మదీహ మత్పాదసేవాభిరతా మదీహ యో అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య యో అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని సభాజయంతే మమ పౌరుషాని హరే కృష్ణ. మాత ఈశ్వరము నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాదసేవాభిరతా మదీహ మత్పాదసేవాభిరతా మదీహ ఏ అన్యతో భాగవతః ప్రసజ్య ఏ అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని సభాజయంతే మమ పౌరుషాని హరే కృష్ణ. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాదసేవాభిరతా మదీహ ఏ అన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాదసేవాభిరతా మదీహ మత్పాదసేవాభిరతా మదీహ ఏన్యోన్యతో భాగవతా ప్రసజ్య ఏ అన్యోన్యతో భాగవతా ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాని సభాజయంతే మమ పౌరుషాని ఏకాత్మతాం ఏకాత్మతాం సాయుధ్యముక్తిని సాయుధ్యముక్తిని మే మే నా యొక్క నా స్పృహయంతి స్పృహయంతి వారు వాంఛింపరు వారు వాంఛింపరు కేచిన్ కేచిన్ ఎట్టి ఎట్టి మత్పాద సేవ మత్పాద సేవ నా పాద పద్మ సేవయందు నా పాద పద్మ సేవయందు అభిరత అవిరత నెలకొని నెలకొని మత్థ మత్త నన్ను పొందగోర యత్నించుము నన్ను పొందగోర యత్నించుము ఏ ఎవరైతే ఎవరైతే అన్యోన్యత అన్యోన్యత అన్యోన్యముగా అన్యోన్యముగా భాగవతాః భాగవతాః విశుద్ధ భక్తులు విశుద్ధ భక్తులు ప్రసజ్య ప్రసజ్య సమకూడి సమకూడి సభాజయంతే సభాజయంతే కీర్తింతురు కీర్తింతురు మమ మమ నా యొక్క నా యొక్క పౌరుషాని పౌరుషాన్ని మహిమాన్విత కర్మలు మహిమాన్విత కర్మలు భక్తి యోగ కర్మల ఎడ భక్తి యోగ కర్మల ఎడ అనురక్తుడైన వాడును అనురక్తుడైన వాడును మరియు మరియు నా పాద పద్మ సేవయందు నా పాద పద్మ సేవయందు అనవరతము అనవతరము
నియుక్తుడైన వాడును నియుక్తుడైన వాడును అగు విశుద్ధ భక్తుడు అగు విశుద్ధ భక్తుడు ఏనాడును ఏనాడును నాతో నాతో ఏకము కావాలని కోరడు. ఏకము కావలెనని కోరడు. భక్తి యందు భక్తి యందు అకుంఠితముగా అకుంఠితముగా నెలకొనిన నెలకొనిన అట్టి భక్తుడు అట్టి భక్తుడు సదా సదా నా లీలాకర్మలనే నా లీలా కర్మలనే కీర్తించుచుండును. కీర్తించుచుండును. సర్వప్రబోధన భాషకి జయ శ్రీ గురుదేవుకి జయ. సో ఈరోజు మనము ముఖ్యంగా ఒక 5 అంశాలను మనము చర్చించుకుంటాం. ఈ యొక్క శ్లోకం ప్రధానమైన అంశం ఏంటంటే ఈ రోజున భక్తి యోగం అంటే ఏమిటి, భక్తి యోగ కర్మలు అంటే ఏమిటి, అలాగే భగవంతునితో ఏకమౌటని విశుద్ధ భక్తుడు కోరడు. అదేంటి, అందరూ భగవంతుని కలిసిపోవాలనుకుంటారు కదా చాలా మంది, అందరూ కాదు చాలా మంది, ముఖ్యంగా మాయావాదులు. అలాగే భక్తుడు సదా భగవంతుని లీలనే అతను కీర్తిస్తూ ఉంటాడు. ఎందుకు? మాయావాదులకు విశుద్ధ భక్తులకు తేడా ఏమిటి? ఈ విషయాన్ని మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టైటిల్ కూడా ఏమిటంటే భక్తి యోగం అంటే ఏమిటి. ఎవరైతే నిరంతరము భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవిస్తూ కేవలం భగవత్ సంబంధిత కర్మల్ని చేసేవాడిని భక్తి యోగ కర్మలు అంటారు అన్నమాట. అటువంటి వారిని భక్తి యోగులు అంటారు. ఇక్కడ భక్తి ప్లస్ యోగం, కర్మ ప్లస్ యోగం, కర్మ ప్లస్ యోగం ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం. యోగం అంటే ఏమిటంటే భగవంతుని చేరుకునే మార్గాన్ని యోగం అన్నారు. యోగా అంటే కూర్చొని ఆసనాలు వేయటం కాదు, పడుకొని ఆసనాలు వేయటం కాదు. యోగం అంటే ఏంటంటే భగవంతుని చేరుకునే ఒక ప్రక్రియని, ఒక సాధనని, ఒక మార్గాన్ని ఏమన్నారు? యోగం అన్నారు అన్నమాట. ఆ విధంగా కర్మ ప్లస్ యోగం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు? కర్మయోగము అన్నారు. భక్తి ప్లస్ యోగం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు? భక్తి యోగం అన్నారు. భక్తి యోగం కన్నా ముందు కర్మయోగం గురించి మనం చెప్పుకోవాలి. కర్మ చేయకుండా ఎవడు భక్తి యోగ స్థాయికి రాలేదు. ఇక్కడ మనము కర్మ గురించి చెప్పుకోవాలంటే కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి మనం, అవునా? సో కర్మ అంటే ఏమిటి? మనం చేసే పని భగవంతుడితో సంబంధం లేకుండా సొంత ఆలోచనలతోటి, సొంత నిర్ణయాలతోటి చేసేటటువంటి ఒక పనిని ఏమన్నారు? కర్మ అన్నారు. దీనివల్ల నష్టమా లాభమా? ఏమిటి నష్టం? సో ఆ కర్మ వల్ల వచ్చేటువంటి శుభాన్ని అశుభాన్ని కూడా మనమే తీసుకోవాలి, అవును. లాభాలు నష్టాలు కూడా మనమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, మానవుడు లాభాలను తీసుకున్నాడు సిద్ధంగా ఉంటాడు, నష్టాలు తీసుకుని సిద్ధంగా ఉంటాడా? లాభాలను తీసుకోవడానికి ఎందుకు నష్టాలను తీసుకోడు? ఎందుకు తట్టుకోలేడు? ఎందుకంటే అతనికి అంత శక్తి ఉండదు కాబట్టి, అతనికి అంత శక్తి ఉండదు కాబట్టి. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీవు కర్మ కాదు అకర్మ చేయమంటున్నాడు. ఏమన్నారు? అకర్మ. అకర్మ అంటే ఏమిటి? భగవంతుడితో సంబంధం పెట్టుకుని చేసే కర్మలు ఏమన్నారు? అకర్మ. దీనికి ఇంకో పేరేంటి? కృష్ణ కర్మ అన్నారు. ఇంకో కర్మ అన్నారు దీన్ని కృష్ణ కర్మ. ఈ యొక్క కృష్ణ కర్మ చేసిన వాడిని బంధాల్లో చిక్కుకుంటారా వాళ్ళు? ఎందుకు చిక్కుకోరు? అక్కడ కర్మ చేస్తే బంధాల్లో చిక్కుంటున్నారు కదా, లాభం వచ్చి నష్టం వచ్చి అతనే భరించారు, అవునా? అంటే అక్కడ బంధనం అనేది ఏర్పడింది. కానీ అకర్మలో ఎందుకు కర్మలో చిక్కోరు? ఎందుకు బంధాల్లో చిక్కోరు? భగవంతుడు సంబంధం పెట్టుకొని చేస్తాం. అంటే సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం కదా. అందుకని ఇందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు తీసుకుంటారు? కృష్ణుడికి మనం అప్పచెప్పుతున్నాం అన్నమాట. అంటే మనకి కేవలం కర్మ చేయడానికి అధికారం ఉంది, కానీ కర్మ ఫలితాలు అనుభవించడానికి మనకి ఎవరికి కూడా అధికారం లేదు.
ఎందుకంటే మనం ఏమీ సృష్టించలేదు, మనం ఏమీ కూడా తీసుకొని రాలేదు. వీఆర్ ఫాలోవర్స్, వీఆర్ నాట్ క్రియేటర్స్. కరెక్టేనా? అవునా? మీకు ఎవరైనా సైంటిస్టులు చెప్పారా మేము క్రియేట్ చేసామని? నో, దే ఆర్ ఫాలోవర్స్. అదేనా? అంతరిక్షంలోకి వెళ్ళినా, నాసాలోకి వెళ్ళినా అన్ని కూడా వాళ్ళు ఫాలోవర్సే. దే ఆర్ నాట్ ఏ క్రియేటర్స్. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర రిఫరెన్స్ తీసుకొని చేస్తారా, లేకపోతే వేరేటి చేస్తారా? రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫాలో అవడమే కాదా? సో అట్లాగనమాట. అంటే ఇక్కడ మనము అకర్మ చేయటం వల్ల వాడు కర్మబంధాల్లో చిక్కుకోడు అని చెప్తుంది. ఇక్కడ ఎవరైతే అకర్మ చేస్తారో వారిని ఏమన్నారు? కర్మయోగి అన్నారు. అవునా? ఇంకొద్దిగా నెక్స్ట్ హై లెవెల్ ఏంటి అంటే పూర్తిగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ జపం చేస్తూ, ఈ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన చేస్తూ, ఈ కలియుగంలో హరిభక్తి చేస్తూ, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ తన జీవితాన్ని సాగించేవాడిని ఏమన్నారంటే భక్తి యోగి అన్నారు. ఏమన్నారు? భక్తి యోగి. ఇప్పుడు అంటే భక్తి యోగం అంటే ఏంటి? ఇప్పుడు అర్థమైంది కదా. ఇది భక్తి యోగం అంటే భక్తి అంటే చాలా మంది కూడా పూజలు చేస్తారు కదా, కానీ అది ఏది కూడా భక్తి యోగం కింద రాదు. భక్తి యోగం అంటే ఎప్పుడు వస్తుందంటే కేవలం భగవంతుడిని ఆశ్రయించి, కేవలం భగవన్నామాన్ని స్మరిస్తూ, కేవలం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందిన వారిని భక్తి యోగి అంటారని మనకి శాస్త్రం చెప్తుంది. అంతేగాని మాకు అందరూ సమానమండి, మేము అందరినీ సమానంగా చూస్తామండి, మాకు ఎటువంటి భేదం లేదు అంటే అక్కడ కమిట్మెంట్ ఉండదు, అక్కడ ఒక బాండింగ్ ఉండదు. కరెక్టేనా? అవునా? సో భర్త అనేవాడు పూజనీయుడు కదా, కరెక్టేనా? అవునా? భార్య అనేవాడు దేవత, కరెక్టే కదా. మరి అటువంటిప్పుడు భర్తలందరూ కూడా భార్య సమానమా? తన ప్రేమ ప్రపంచంలో భర్తలందరికి ఇస్తుందా? అది సాధ్యపడుతుందా? అసలు వినటానికి బాగుంటుందా? అలాగే మనకి భగవంతుడు ఉన్నాడు. మన ప్రేమని, మన సంతోషాన్ని, మన కష్టాన్ని, మన స్నేహాన్ని, మన మనస్సుని, మన శరీరంలో ఉన్న సర్వేంద్రాలన్నీ కూడా మనం భగవంతుడికి అర్పించి భగవంతుడి సేవలో నిలబడాలని మనకి ఆచార్యులు భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. అవునా కదా? అలాగేనంటే అందుకని నాకు అందరూ సమానం అనేవాడు ఎప్పటికి కూడా వారి జీవితాన్ని సంపూర్ణం చేసుకోలేరు. అవునా? చెప్పడానికి చాలా బాగుంటుంది కదా, కానీ ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే మాత్రం అది ఎప్పటికి కూడా సాధ్యపడదు. చూడండి, మన ఇంట్లో కుటుంబంలో కూడా తల్లిదండ్రులకు నలుగురు సంతానం ఉంటే వాళ్ళు మాకు నలుగురు సమానమని అంటారు, కానీ సమానమని మీకు ఇప్పుడు అనిపించిందా? అవునా? ఇక్కడ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉంటారు, మీ వివాహాలు చేసే ఉంటారు కదా, మీరు చెప్పండి, మీకు పుట్టిన నలుగురు కూడా సమానమేనా? కాదు కదా. ఎందుకు కాదు? ఎందుకు చెప్పండి? వాడి గుణకర్మలను బట్టి, అవునా, వారి యొక్క భావాల బట్టి, వాడి యొక్క స్వభావాన్ని బట్టి, వాడి యొక్క ప్రవర్తన బట్టి ఒకడికి ఒకడంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అవునా? ఒకడంటే చాలా ప్రేమగా ఉంటుంది, వాడి కోసం మనం పరితపిస్తూ ఉంటాం. అరే ఇంకా వాడు ఫోన్ చేయలేదే, అరే వాడు ఇంకా మాట్లాడలేదే. అవునా? ఎందుకంటే అక్కడ పక్షపాతం ఉంటుంది. ఎటువంటి పక్షపాతం? అది ప్రేమతో కూడిన పక్షపాతం అది, అంతేగాని వేరే వాళ్ళ పట్ల శత్రుత్వం కాదు. అవునా? వేరే వాళ్ళ పట్ల అభిమానం లేదని కాదు. ఇక్కడ భగవంతుడు కూడా ఏమిటంటే మనందరికీ తండ్రి భగవంతుడు కాబట్టి ఎవరైతే సంపూర్ణంగా భగవంతుని ఆశ్రయిస్తారో, ఎవరైతే సంపూర్ణంగా భగవత్ కర్మలనే చేస్తూ ఉంటాడో, ఎవరైతే భగవంతుడికి సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారి పట్ల నేను పక్షపాతం వహిస్తానని చెప్తాడు. దీనికి మనం ఒక మంచి కథ చెప్పుకున్నాం ఈరోజు మహాభారతంలో. బలరాముడు తెలుస్తుంది, ఇక నెక్స్ట్ దుర్యోధనుని కూడా చంపబోతున్నారు వీళ్ళు అని తెలుస్తుంది బలరాముడికి. ఇక ఆఖరిలో మిగిలినవాడు ఎవడు? దుర్యోధనుడు. ఇక అప్పుడు కృష్ణుణ్ణి కలుసుకుంటాడు బలరాముడు, కృష్ణుణ్ణి మందలిస్తాడు బలరాముడు. ఎందుకు కృష్ణ, ఇది ఏమన్నా బాగుందా? ఒక సాధ్వి అంటే దుర్యోధనుడి తల్లి తన జీవితం అంతా కూడా తపస్సు చేసినటువంటి శక్తిని అండి, ఏం తపస్సు చేసింది మనందరూ తెలుసు. ఎవరు? గాంధారి కదా. ఆ తపస్సుని తన కొడుకు రక్షణ కోసం,
అవునా? తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఆ మహాతల్లి సాధ్వి తన తపస్సంతా కూడా త్యాగం చేస్తే నువ్వు దాన్ని కూడా నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నావు కృష్ణ. ఇది ఎక్కడ ధర్మం నీకు? ఇది ఎక్కడ న్యాయం కృష్ణ నీకు? అలాగే దుర్యోధనుడి మనసులోకి దూరికి వాడిని మాయ చేసావు నువ్వు, కరెక్టేనా? అవునా? చేసావు. దానివల్ల ఏం చేశాడు? ఇక్కడ ఆ కట్టుకున్నటువంటి ఆకును కూడా తీసేశాడు. సో ఇలా చేసావు నువ్వు. ఇది అంతా ఎందుకు అంటే నీవు పాండవులకి మొదటి నుంచి ఇప్పటివరకు కూడా నువ్వు కాపాడుతూనే ఉన్నావు. నీకు ఎందుకు పాండవులంటే అంత పక్షపాతం అని చెప్పి అడిగాడు అనమాట. అప్పుడు చెప్పాడు ఆయన, ఎస్, నాకు ఎవరైతే సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారి పట్ల నేను పక్షపాతం వహిస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మళ్ళీ పక్షపాతం ఎందుకు అంటే శరణాగతి పొంది ఏ తప్పు చేసి సహిస్తారంటే కాదు. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న వారే పాండవులు, అవునా? ఆ సెలెక్ట్ చేసుకున్న వారే ద్రౌపది, ఆ సెలెక్ట్ చేసుకున్న వారే కుంతిదేవి, అవునా? అటువంటి వారి పట్ల భగవంతుడు ఇప్పుడు కూడా పక్షపాతంతో ఉంటాడు. ఏ కుటుంబములు అయితే, ఏ తండ్రి అయితే ఒక కొడుకు పట్లే పక్షపాతంతో ఉంటాడు. ఎందుకంటే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? ధర్మంగా జీవిస్తున్నాడు, తండ్రి గౌరవాన్ని సమాజంలో నిలబెడుతున్నాడు, కుటుంబ గౌరవానికి పేరు ప్రతిష్ఠ తీసుకొస్తున్నాడు. అటువంటిప్పుడు ఆ కొడుకు పట్ల వారికి ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది, సహజంగానే ఉంటుంది కదా. అట్లాగా భగవంతుడు కూడా ఎవరైతే తన భక్తి చేస్తూ ఉంటారో, తనకి సంపూర్ణమైన శరణాగతి పొందుతూ ఉంటారో, తనకన్నా ముందు గురువుకు సంపూర్ణమైన శరణాగతి పొందుతూ ఉంటారో అటువంటి వారంటే కృష్ణుడికి ప్రియమైన వారని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేశారనమాట. అంతేకాకుండా ఈ ఒక్క నా యొక్క ఉపదేశాలని ఎవరైతే చదువుతారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారికన్నా ప్రియమైన వారు నాకు ఇంకా వేరొక లేరని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని ఇక్కడ భక్తి యోగి అంటే ఎవరంటే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవిస్తూ ఈ కలియుగంలో ఎటువంటి భక్తి చేయాలో ఆ భక్తి చేస్తూ ఉండే వారిని, ఎవరైతే గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందిన వారిని ఉన్నారు భక్తి యోగి అన్నారనమాట. ఇకపోతే భక్తి యోగ కర్మల గురించి మనం చెప్పుకున్నాం. కర్మ, అకర్మ, వీటిని ఏమన్నా మనం భక్తి యోగ కర్మలు అని చెప్పి అన్నాం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే అకర్మ చేయాలి, కర్మ చేయకూడదు, అవునా? ఇంకా ఏంటి? వికర్మ. వికర్మ అంటే ఏమిటి? శాస్త్ర విరుద్ధంగా చేసే వాటిని ఏమన్నారు? వికర్మలు అన్నమాట. శాస్త్ర ఆమోదం లేనటువంటి పూజలు, శాస్త్ర ఆమోదం లేని వ్రతాలు, అర్థమైనా? శాస్త్ర ఆమోదం లేని ఉత్సవాలు, శాస్త్ర ఆమోదం లేనటువంటి పండగలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఏమన్నారు? వీటిని వికర్మలు అన్నారు. దీనివల్ల లాభం ఉందా, నష్టం ఉందా? ఎటువంటి నష్టం చెప్పంటారా? వీళ్ళకి నరకములో ఘోరాతి ఘోరమైన శిక్షలు వేస్తారంట మన గరుడ పురాణంలో చెప్తున్నారు. అలాగే భగవంతుడికి చేసే పూజలలో కూడా సత్వగుణముతో చేసే పూజ, రజోగుణముతో చేసే పూజ, అలాగే తమోగుణంతో చేసే పూజ, వీటి గురించి మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనకి చెప్పారు. శ్రద్ధాత్రయ విభాగములు అంటే భగవద్గీత శ్రీకృష్ణ చెప్తున్నాడు భక్తి అంటే ఏమిటి, శ్రద్ధ అంటే ఏమిటి, భక్తి చేయడానికి క్రమశిక్షణ ఎంత అవసరమో. ఒక క్రమశిక్షణ లేకుండా పిల్లవాడు ప్రయోజకుడు అవ్వగలుగుతాడా? ఒక క్రమశిక్షణ లేకుండా ఎవడో కూడా శుద్ధ భక్తుడు కాలేడు. కేవలం అతను భక్తి ప్రారంభించినప్పటికీ కూడా అతని జీవితం అంతా ఏ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అందుకని క్రమశిక్షణతో కూడిన భక్తి చేయమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో 17 అధ్యాయాలు చెప్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన పూజలు చేయాలి, క్రమశిక్షణతో కూడిన వ్రతాలు చేయాలి, క్రమశిక్షణతో కూడినటువంటి చక్కగా హరినామ సంకీర్తన, హరినామ జపం చేస్తూ ఉంటాం వల్ల ఏమవుతుంది? అందరూ కూడా చక్కగా భక్తి యోగ కర్మలు చేసిన వాళ్ళు అవుతారు అనమాట. అందుకని ఏం కావాలి మనకి? కర్మ చేద్దామా, అకర్మ చేద్దామా, వికర్మ చేద్దామా? అకర్మ చేయాలంటే కృష్ణ కర్మ
చేయాలి. ఏమి చేసినా నువ్వే, ఏమి చేసినా నీ యొక్క దయ కరుణ ప్రేమ వల్లే మేము చేస్తున్నాను ఆయన అని చెప్పాలి. ఒక అతను డాక్టర్ చదివాడా పిహెచ్డి అంటే ఎస్, నేను కేవలం నీ యొక్క కరుణ వల్ల నేను పిహెచ్డి చేశాను ఆయన అని చెప్పుకోవాలి. కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్. అంటే కృతజ్ఞతాభావం లేని వాడు పశువుతో సమానం అంట. ఎందుకంటే మనకు విద్యను ఎవరిచ్చారండి? భగవంతుడు. మనకి మానవ శరీరం ఎవరిచ్చారండి? భగవంతుడు. మనకి ధనాన్ని ఎవరిచ్చారు? మనకి పేరు ప్రతిష్టలు ఎవరిచ్చారు? మరి అటువంటి భగవంతుడి మనం ఏమి చేస్తున్నాం? ప్రశ్నించుకోవాలి. అటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలంటే ప్రేమతో, పత్రం పుష్పం ఫలంతో, భగవంతుడి ప్రేమతో ఒక పువ్వు పెట్టము, భగవంతుడికి పూజ చేయడము, భగవంతుడి నామ సంకీర్తన చేయటము, భగవంతుడికి ప్రేమతో నైవేద్యం పెట్టడము, భగవంతుడి కథలు వినటము, నిరంతరంగా భగవంతుడు కర్మలు చేయటం వల్ల ఈ కలియుగంలో ఉన్నటువంటి ఎన్నో కలహాల నుంచి మనము సులభంగా బయటపడగలుగుతాం. లేకపోతే నిరంతరం కూడా ఇందులోనే ఉంటాం. జన్మ మృత్యు జరావని చక్రంలో తిరుగుతాడు. సైక్లింగ్, రీసైక్లింగ్ అనమాట. తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకని ఎవరెవరు సమయాన్ని వృధా చేయకుండా, ఎవరైతే పండితులను చెప్పుకుంటున్నారో, ఎవరైతే ప్రొఫెసర్స్ చెప్పుకుంటున్నారో, ఎవరైతే డాక్టర్లు చెప్పుకుంటున్నారో అందరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి సేవ చేస్తూ, అందరూ డాక్టర్ వృత్తిని కొనసాగించుకోవచ్చు, అందరూ టీచర్ ఉద్యోగం కొనసాగించుకోవచ్చు, వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు, ఉద్యోగం కొనసాగించుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఉద్యోగం చేయదు మానే అని చెప్పాడా? చెప్పలేదు. గురువు చెప్పాడు ఎప్పుడన్నా నువ్వు మానేమని? లేదు. నువ్వేమైనా చెయ్యి, కానీ ధర్మబద్ధంగా జీవించు. ఎప్పుడు ధర్మబద్ధంగా జీవించగలుగుతావు? భగవంతుని భక్తి ద్వారా నీకు తెలుస్తుంది ఏది ధర్మము, ఏది సత్యము, ఏది నిజము, ఏది అబద్ధము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగము నేను వసిగదను అన్నాను అనమాట. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి ప్రేమగా సేవ చేయగలుగుతామో మనకి ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది, బుద్ధి యోగం బాగా పనిచేస్తుంది, సత్యం అంటే ఏంటో తెలుస్తుంది, ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎటువంటి పూజలు చేయాలి, ఎవరికి పూజ చేయాలి, పూజ అంటే ఏంటి, వ్రతం అంటే ఏంటి, ఉత్సవం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి, గురువు అంటే ఎవరు, అసలు గురువు ఎందుకు, భగవద్గీత ఎందుకు చదవాలి, భాగవతం ఎందుకు చదవాలి, అసలు భక్తి ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలవాలి. ఏం చేయాలి? మనము భగవంతుడికి ప్రేమగా సేవ చేయాలి. సేవ సేవ సేవ, సర్వీస్ యాటిట్యూడ్. మీరు గమనించుకోండి, ప్రతి ఒక్కరిలో సేవాభావం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు. ఒక జైల్లో ఉన్న ఖైదీ కూడా ఇంకో ఖైదీ సహాయం చేస్తాడు, అదే సేవ. సేవాభావం లేని వాడు ఉండడు. సేవాభావం అందరికీ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాలి, ఎవరికి సేవ చేయాలి, సేవ అంటే ఏంటి, అసలు ఎవరికి సేవ చేయాలి, ఎవరికి సేవ చేస్తే మనం బాగుంటాం వాళ్ళు కూడా బాగుంటారని తెలుసుకోవాలన్నమాట. అందుకని మనము ఏ సేవ చేసినా కూడా భగవంతుడికి మొట్టమొదటిగా సేవ చేయాలని చెప్తుంది శాస్త్రం అన్నమాట. అందుకని ఇది మనకి భక్తి యోగం అంటే, ఇది భక్తి యోగ కర్మలంటే. అండ్ ఫైనల్ ఒక పాయింట్ ఏంటంటే, విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిలో లీనమవ్వాలని కోరడు. అందరూ అంటారు కదా, మాకు మోక్షం కావాలి కదా, మేము భగవంతుడు కలిసిపోవాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అందరూ కాదు, చాలా మంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరంటే మాయావాదులు అంటూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? ఎందుకు అంటే వారు ఏమనుకుంటారంటే, ఇక్కడే జీవితం ఉంది మనకి, ఇక దీని తర్వాత నెక్స్ట్ లైఫ్ ఇంకా లేదు, మనం ఇక్కడి నుంచి మరణించిన తర్వాత భగవంతులో కలిసిపోతామని చెప్పి అనుకుంటారు అన్నమాట వాళ్ళు. కాదు, అలా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మంది. కానీ విశుద్ధ భక్తులు లాంటి కోరుకోడంట. ఏం కోరుకుంటాడంటే, జన్మ జన్మలకి నేను భూలోకములో ఉన్నా, వైకుంఠములో ఉన్నా, గోలోకములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నేను నీకు సేవ చేయాలి నాయన కోరుకుంటాడంట. అది విశుద్ధ భక్తుని యొక్క గొప్ప లక్షణం అన్నమాట. కరెక్టే కదా? అంతేగాని నేను నీళ్ళు కలిసిపోవాలి, ఇది ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? అరే, విమానము మనకి ఆకాశంలో కలిసిపడి కనపడుతుంది, అవునా? ముందు విమానం ఎలా ఉంటుంది, ఆకాశం విమానం వేరేలా ఉంటుంది, అవునా? విమానం పైకి వెళ్ళినప్పుడు మనకి కనపడుతుంది, అరే విమానం వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటాం. కానీ విమానం ఆకాశంలో కలిసిపోతుందా, మళ్ళీ ల్యాండ్ అవుతుందా కదా? మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా భగవంతుల్లో కలిసిపోకుండా భగవంతుడు సేవ చేయాలని కోరుకుంటారంట భక్తులు.
ఎందుకంటే జీవేరా నిత్య కృష్ణదాస్ అసలు భగవంతుని యొక్క ఒక స్వధర్మం ఏమిటి అంటే, ఒక స్వభావం ఏమిటంటే మనందరం కూడా భగవంతుని యొక్క సేవకులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సేవలోనే నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. మీలో ఎంతమంది అనుభవం చెందారు మేము భగవంతుడికి సేవ చేస్తూ నిజమైన ఆనందాన్ని పొందాం అని వారి చేతులు ఎత్తండి. అవునా కదా? అదే కాకుండా మేము భగవంతుడు కాకుండా వేరే వాళ్ళకి సేవ చేసి భగవంతుడి సేవ కన్నా కూడా అనుభవం పొందాను అని చేతులు ఎత్తండి. కష్టం కదా? అది ఇంపాసిబుల్. ఎందుకంటే నిత్యం ఆనందం ఉండేవాడు మనకేమిస్తాడు? అరే నువ్వు ఎవరినో ఫాలో అవుతున్నావు, నువ్వు ఎవరు ఫాలోవర్వి తెలుసుకోవాలి. అవునా? ఒక దుర్మార్గుడు ఫాలో అయితే నీకు కూడా ఏమవుతుంది? దుర్మార్గుడు ఆలోచనలే వస్తాయి, దుర్మార్గుడు భావనలే వస్తాయి నీకు. అవునే కదా? అదే ఒక మంచి వ్యక్తిని ఫాలో అయితే నీకేమవుతాయి? మంచి అంటే నువ్వు ఎవరితో నువ్వు ఫాలో అవుతున్నావు. అవునా? ఒక సినిమా వాడిని ఫాలో అవ్వడం అనుకోండి, నువ్వు ఏమొస్తాయి నీకు? నీకు డ్యాన్స్ అనిపిస్తుంది. అవునా కదా? అదే కృష్ణుడు ఫాలో అవ్వలేదు ఏమనిపిస్తుంది నీకు? సర్వదేవుల పట్ల దయ, కరుణ, ప్రేమ. అవునా? కృష్ణుడు అలాగే ఉంటాడా లేదా? అంతే మాట్లాడి సంతోషంగా తీస్తాడా? మాట అందరితో తీస్తాడు? తీడు. ఇట్స్ అ వెరీ రేర్ అన్నమాట. ఎప్పుడు తీస్తాడు? తన భక్తులు కనుక ఎవరన్నా బాధ పెడుతుంటే, తన భక్తులు కనుక ఎవరన్నా అవమానిస్తుంటే, తన భక్తిని హింసిస్తుంటే అప్పుడు తీస్తాడు సుదర్శన చక్రం. కానీ కృష్ణుడు మాత్రం ఎలా ఉంటాడు? సర్వవేళ సదా అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆయనే ప్రేమామయుడు, ఆయనే దయామయుడు, ఆయనే కరుణామయుడు, ఆయనే ప్రేమనిధి, ఆయనే దయానిధి, ఆయనే కరుణానిధి. అన్ని నిధులకి నిధి కూడా ఆయనే. అంతేకాదు ఆయనే లక్ష్మీనిధి. అవునా? అటువంటి వాడికి మనం ఫాలోవర్ అవుదామా, లేకపోతే సమాజంలో ఎవరెవరికి మనం ఫాలోవర్ అవుదామా? ఎవరికి ఫాలోవర్ అవ్వాలి మనం? నేను ఎవరు ఫాలోవర్ని, మీరెవరు ఫాలోవర్స్ డిసైడ్ చేసుకోవాలి. అవునా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ ప్రభుపాద్ కి, శ్రీ గురుదేవ్ కి, సమవేత భక్త బృంద కి హరి హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో